అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈరోజు మనము గురు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ ఇబ్బందులు కలుగుతుంది, ఏ ఉపయోగాలు కలుగుతాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే 365 రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాలా లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి, ఇవన్నీ మనం చూద్దాం. కాకపోతే దేశగోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారమైనా కానీ, లేకపోతే గురువు వక్రి అయినా కానీ, శని వక్రి అయినా కానీ, ఇది ఏంటంటే ఎక్కువ దేశగోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే. మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము. ఓకే. ఇన్ జనరల్గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను నా ఎక్స్పీరియన్స్లో ఒక 50 సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది, దానివల్ల ఏ ఏ మెటల్స్ పెరుగుతాయి తరుగుతాయి అని చూసినప్పుడు అయితే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి. కానీ ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, 1,25,000 వచ్చేసింది, పలుకుతోంది ఇప్పుడు బంగారం. తులం బంగారం, 10 గ్రాముల బంగారం అంత. ఓకే. సో ఇప్పుడు ఈ గురువు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబలీగా కూడా చూసారు కదా, శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు, శని కుజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు, యుద్ధ పరిణామాలు అన్ని దేశాలు మనం చూసాం కదా. 2024లో 25 స్టార్టింగ్లో ఇవన్నీ మనకి కనిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే, అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని దేశాల్లో ఏమంటారు, ఒకవైపు ఇలా ఉందన్నమాట, టిల్టింగ్ గా ఉంది, ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా, గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అనంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అనంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి, దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము, అటు ఇరిగేషను ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్గానే ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము, డాలర్ రేట్ పెరిగిపోవడము, అటు పిల్లలకి ఫారిన్ లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? గురు గోచారం వల్ల. గురువు అతిచారము అనుకుంటాము, ఎప్పుడైతే అతిచారం స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ రిజల్ట్స్ మనకి, ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉండింది కదా, 80-90 వేలలోనే ఉండదు. అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది. సో ఏదైనా క్విక్గా అయిపోతాయి అనమాట. ఏదైనా అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ, గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు. వేరే కంట్రీస్, మన దేశంలో అంత లేదు, ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి, కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటవట్టం అనమాట.
కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్టయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా. అటు శ్రీలంక చూసినా కానీ, అటు పాకిస్తాన్ చూసినా కానీ, ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు, అటు ఈకానమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, అక్కడ ఉన్న ప్రజలకి తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి. ఇది ఒక పరిణామం అయితే, మనం ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే, ఇండివిజువల్ అంటే ఒక్కొక్క జాతకం, ఇండివిజువల్గా జాతకం పరిశీలించినప్పుడు అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేసి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, గురువు అతిచారలో ఏ రాశిలోకి వెళ్తున్నాడు? గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్గా ధనురాశి, మీనరాశి గురువుకి సొంత ఇల్లు. కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అనమాట. సో ఇక్కడ ఆఫీస్లో తను వ్యాపకత్వం అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది. సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్కంట్రోలబుల్గానే ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా కానీ, ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా కానీ చక్కగా డిసిప్లిన్డ్గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఆటుపోట్లు. ఏమంటారు, మనం ఇక్కడ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది. సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అని అంటే అది కాదు, అట్లీస్ట్ మ్యాక్సిమం 50% అబోవ్ ఇక్కడ మన జనాభా చూసినట్టయితే అదేమంటారు కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురువు గోచార ఫలితాలు, అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇండివిజువల్గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి ఎవరు అధిపతి అని అంటే శనిశ్చరుడు. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మకర రాశి వారికి సప్తమాధిపతి అవుతాయి, సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి ఏంటంటే షష్టంలో గురువు వస్తాడనమాట. సో షష్టంలో గురువు వస్తాడు కాబట్టి మీరు ఏదన్నా లోన్స్ అప్లై చేయాలనుకున్నా కానీ, లేదా దీర్ఘకాలికమైన ఏదన్నా రోగాలు ఉన్నాయి, లేదా శత్రువులు ఉన్నారు అని అన్నట్టయితే కూడా అవి కూడా కొద్దిగా వాళ్ళ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండడంకి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏమన్నా రోగాలు ఉన్నట్టయినా కానీ, లేదా చిన్న రోగాలున్నా అవి పెద్దగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా చిన్నగా ఏదన్నా వచ్చినా కానీ తొందరగా వెంటనే వెళ్ళి చూయించుకోండి, హాస్పిటలైజ్ వెళ్ళి. ఏమన్నా వాళ్ళు ఏదైనా టెస్ట్ చూపించినా కానీ ఇవెందుకులే ఊరికనే అందరూ రాసిస్తారు అన్న ఇది ఏమంటారు టేక్ ఇట్ ఈజీ గోయింగ్ అయితే నడవదు కుంభరాశి వారికి కూడా. అలాగే వీరికి పరిశోధన రంగంలో ఎక్కువగా మనం కుంభరాశి వాళ్ళని చూస్తూ ఉంటాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి డెసిషన్ మేకింగ్లో. మీ వెనకాల పొడిచే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అందరినీ నమ్మద్దు. ఓకే, మీ ఆరాధన దైవం అవి పూజించుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి. సో మీరు ఆరాధ్య దైవంతో పాటు ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారాలు శనివారాలు ఆకు పూజ చేయించుకుంటే రుణ రోగ శత్రుత్వం భయం తగ్గిపోతుంది. వాళ్ళు ఏదన్నా చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి కదా అభయహస్తం ఇస్తాడు కాబట్టి ఏమీ కాదు. సో ఇది మాత్రం తూచా తప్పకుండా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు గురు అతిచారలో కాబట్టి మీరు ప్రతి మంగళవారాలు శనివారాలు, మంగళవారం కాలేదు అని అంటే శనివారాలు, లేదా శనివారాలు చేయలేకపోయారు అన్న వాళ్ళు మంగళవారాలు చేసుకుంటే మటుకు మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే నేను ముందర నుంచి చెప్తున్నాను, కుంభరాశి వారు చాలా రుణాలు,
లోన్స్ తీసుకోవడం మటుకు చేయకండి. ఏమైనా కొత్తగా కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఒక 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ చేసుకోండి. అది ఇల్లు అయినా కానీ, వెహికల్ అయినా కానీ, ఇంకేదైనా పెద్ద పెద్ద పరికరాలైనా కానీ